పరిశుద్ధుడని మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన తండ్రి, అనుకోని విధంగా మీ పిల్లల మధ్యకు నాయన మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మరణాన్ని గురించి, మరణించిన తర్వాత జరుగుతున్న విషయాల గురించి మీ పిల్లలకు నాయన మేము బోధిస్తుండగా తోడుగా ఉండి నడిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను నాయ వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని వారికి దయచేసి చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసువారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చేరువచ్చిన మీ అందరికీ, అదేవిధంగా మరి బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉదయ్ గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, గడిచిన 4 దినాలను బట్టి మరి 29వ తారీఖున డాక్టర్ జాన్సన్ విక్టర్ గారు చనిపోవడం, అకస్మాత్తుగా చనిపోవటం మనందరికీ తెలుసు. అయితే మన జీవితంలో జరగవలసిన మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి అనుగ్రహించబడిన పరిస్థితి అన్న సంగతి మనందరికీ తెలుసు. దేవుడు ఈ భూమి మీద మనిషి పుట్టించాడు అంటే ఈ భూమిపై ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి అనేది ముందే నిర్ణయించి దేవుడు పంపేస్తాడండి. 20 సంవత్సరాలు బ్రతకాలా, 30 సంవత్సరాలు బ్రతకాలా, 40 సంవత్సరాలు బ్రతకాలా అనేది దేవుడు నిర్ణయించి మనకి పంపేస్తూ ఉంటాడు. జాన్సన్ గారు ఆయన సుమారు 53-54 సంవత్సరాల వయసులో మరణించారు. అంటే యేసుక్రీస్తు వారు వయసులో, ఆయన వయసు ఎంత అండి? యేసుక్రీస్తు వారి వయసు ఎంత చనిపోయేటప్పటికి? భూమి మీద ఉన్నప్పుడు కాలం 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల్లో కూడా 3.5 సంవత్సరాలే విస్తృతంగా ఆయన పనిచేశాడు కదా. 3.5 సంవత్సరాల్లో ఏమండి, యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియకుమారుడు అయినప్పటికీ మనకలాగా ఆయనకి దీర్ఘాయుష్యం ఇవ్వలేదు. భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 33.5. ఏమంటే ప్రియకుమారుడే కదా. ఏమండి, మనం పెంచుకున్న మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు దీర్ఘాయుష్మానుభవ అంటాం మనం కదమ్మా. అంటే మనకు ఆయుష్ లేకపోయినా తండ్రి క్యాన్సర్తో ఉండొచ్చు, లేదంటే మరణకరమైన జబ్బుతో ఉండొచ్చు, కానీ తన కడుపును పుట్టిన బిడ్డకి మాత్రం ఏమంటాడు? నిండు 100 ఏళ్ళు బతకాలంటాడు. అంటే తండ్రికి ఉన్నటువంటి ప్రేమను కొడుకుకి ప్రదర్శిస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఏమండి, మరి తండ్రి ఏంటండి? పరలోకంలో ఉన్న తండ్రి ఏంటి? 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారిని. జాన్సన్ విక్టర్ గారి కంటే చిన్నోడండి ఆయన కదా. అంటే జాన్సన్ విక్టర్ గారు 54 సంవత్సరాల వయసులో చనిపోయాడని మనకి కనపడుతుంది, కానీ ఆయనండి 100 సంవత్సరాల దేవుని పనిని 54 సంవత్సరాలలో ముగించాడు ఆయన. తెలుసండి, 100 సంవత్సరాల దేవుని పనిని 50 సంవత్సరాల వయసులో ముగించాడు. ఏమండి, మనకు ఆయుష్ ఎంత అండి? మహా అయితే 60 ఏళ్ళు కదమ్మా. 60 ఏళ్ళలో 30 ఏళ్ళు నిద్రకే సరిపోతుంది. రాత్రిపూట మనం నిద్రపోతాం మనం కదమ్మా. అంటే సగం ఆయుష్ నిద్రకి ఖర్చు పెట్టేస్తాం, మిగిలిన ఆయుష్ మన పనులకు ఖర్చు పెడతాం కదా. ఇది అందరికీ జరుగుతున్న పరిస్థితి ఇది. కానీ జాన్సన్ విక్టర్ గారు ఏం చేశాడో తెలుసా అండి? సగం ఆయుష్ నిద్ర కోసం మనం ఖర్చు పెడతాం, సగం ఆయుష్ ఆయన నిద్రపోకుండా దేవుని పనికే ఖర్చు పెట్టాడు. మీకు అర్థమవుతుందండి?
పగలేమో సువార్త సభలు మాటలు చెప్పడానికి, రాత్రి ఏమో పాటలు రాయడానికి. ఏమండి? రాత్రి ఏమో పాటలు రాయడానికి, ట్యూనింగ్ చేయడానికి, అంటే నిర్విరామముగా తన శరీరాన్ని దేవుని పనిలో అరగొట్టేసుకున్నాడండి. ఇందాక చెల్లి చెప్తుంది, జాన్సన్ విక్టర్ గారు అసలు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు అన్నది చెల్లి. పట్టించుకోలేదు. ఎందుకంటే నిరంతరము దేవుని పనులు కొనసాగాలని. ఎంత మంచి మనసు అండి నిజ జాన్సన్ గారిది. ఏమండి? అండి 2 మాటలు చూపిస్తానండి. ఏమండి? ఆయన ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, ఏమండి, మన పరిశుద్ధులు భూమిపైన మన కళ్ళ ముందే చనిపోతున్నారంటే అది ఒక గుణపాఠంగా మనకు నేర్చుకోవాలి. మన పాఠం మనకది. దేవుని కొరకు లోకంలో బ్రతికి చచ్చిపోయినాడు కూడా మనకు పాఠమే. ఏమండి? ఒక పరిశుద్ధుడు చనిపోయినా మనకు పాఠమే, గుణపాఠం. ఏమండి? ఒకసారి చూద్దామండి, కీర్తనల గ్రంథం దావీదు గారు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. మన ఆయుష్కాలాన్ని గురించి, మన బ్రతుకు విధానాన్ని గురించి కీర్తనల గ్రంథములో దావీదు గారు మంచి మాటను ప్రయోగించాడండి. 29వ కీర్తన చూడండి ఒకసారి. 39 చూడండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4 నుంచి చదవండి ఒకసారి. యెహోవా నా అంతము ఎట్లుండును. ఏమండి? యెహోవా దేవుడా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నా అంతము ఎట్లుండును అంటున్నాడు. అంటే అంతం అంటే ఏంటో తెలుసండి? మన మరణం. అంటే నా చావు ఎట్లుండును. యుద్ధంలో చచ్చిపోతానా? పోనీ ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతానా? పోనీ ఏదైనా ప్రమాదంలో చచ్చిపోతానా? లేకుంటే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ పని చేయకుండా మానేసి ఆ తర్వాత చచ్చిపోతానా? అసలు నా అంతం ఎలాగుంటుంది? ఎవడన్నా వచ్చి పొడిచి చంపేస్తాడా? అసలు ఏంటి? ఏమంటే దేవునికండి నా చావు ఎలా ఉంటుంది నాయనా అని ప్రార్థించే వాళ్ళు ఎవరు ఉంటారా? ఆలోచించండి. ఏమండి? నా మరణం ఎలా ఉంటుంది నాయన ఒకసారి నాకు చెప్పవా నాయనా? నా అంతము ఎట్లుంటుంది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు చెప్పండి. ఏమంటే దినముల ప్రమాణం అంటే ఏంటో తెలుసండి? ఏమండి? ఆయుష్కాలం అండి. ఆయుష్కాలము, లైఫ్ టైం. నా జీవితకాలం అసలు ఎలా ఉంటుంది? అసలు ఎంత ఉంటుంది చెప్పవయ్యా నాకు తండ్రి. యెహోవా అమ్మా, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచుని. అప్పటి వరకు తెలియదండి దావీదు గారికి. అండ్ అప్పటి వరకు తెలియదా? ఏమన్నా డౌట్ వచ్చేసిందండి దావీదు గారికి. అనుమానం వచ్చేసింది. ఏమంటే నా అంతము ఎట్లుంటుంది దేవుడా నాయనా? ఎలా చనిపోతానో నేను చెప్పవు ఒకసారి. ఎలాగ చనిపోతామో నా లైఫ్ టైము, నా జీవిత ప్రమాణము, నా ఆయుష్కాలము ఎలా ఉంటుందో నా చెప్పవే. ఎట్లుంటుంది చెప్పవా నాయన? అల్పకాలము ఎంత ఏమన్నాడమ్మా? నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము, నా దినముల పరిమాణము నీవు ఏమంటే బెత్తిడంటే ఏంటో తెలుసా? బెత్తిడంటే ఎలా ఉంటుందండి? పెద్దలు చెప్తూ ఉంటారండి. ఏమండి బెత్తిడంటే ఇది అంతేనమ్మా? బెత్తిడంటే ఏంటి? ఏమండి ఈ బెత్తుడిలో ఈ 60-70 సంవత్సరాల జీవితకాలాన్ని బెత్తుడు అన్నాడండి దేవుడు. ఏమండి ఈ బెత్తుడిలోనే భార్యకి కొన్ని సంవత్సరాలు, భర్తకి కొన్ని సంవత్సరాలు, పిల్లలకి ఎంతకాలము, ఉద్యోగానికి ఎన్ని సంవత్సరాలు, వ్యాపారానికి ఎన్ని సంవత్సరాలు, ఏమండి లోకానికి ఖర్చు పెట్టవలసిన ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు ఈ బెత్తుడిలోనే. మరి దేవుని కొరకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించాము ఎప్పుడన్నా?
ఈ బెత్తుడిలోనే దేవుని కొరకు ఖర్చు పెట్టవలసిన నీ ఆయువు ప్రమాణం, నీ ఆయుష్కాలం ఎంత ఉంటుంది చెప్పండి. ఏమండి, నీవు ఏమన్నాడు? ఆయుష్కాలము బెత్తుడంతనా? బెత్తుడా? ఏంటండి ఎంత బొత్తిగాను దేవుడు మన ఆయుష్కాలాన్ని బెత్తుడుగా అన్నాడేటండి. ఈ బెత్తుడిలోనే భార్య, ఈ బెత్తుడిలోనే పిల్లలు, ఈ బెత్తుడిలోనే వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము. ఏమండి, ఇక దేవుని కొరకు బ్రతకవలసిన ఈ బెత్తుడిలో ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు వచ్చి పెడుతున్నావు చెప్పండి మనం. అందుకునేనండి జాన్సన్ గారండి తన 54 సంవత్సరాలను కూడా ఈ బెత్తిడంత జీవితాన్ని కూడా దేవుని కొరకు ఇచ్చేసాడండి. దేవుని కొరకు ఇచ్చేసాడండి. ఒక ప్రక్కన చూస్తేనేమో పాప బాగోలేదండి, తన కడుపును పుట్టిన పాప బాగోలేదు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. నెలకి 2-3 సార్లు రక్తం ఎక్కించాలి. ఏమండి ఆలోచించండి. ఎప్పుడైనానండి తన మాటలు మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా అంటే చిన్న పిల్లవాని వల్లే అందరిలో కలిసిపోతాడండి, అందరిలో కలిసిపోతాడు. ఏమండి తన బెత్తుడంత జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేశాడండి. కాదంటారా చెప్పండి. ఏమండి చదువమ్మా. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నదా? ఇదేంటండి అసలు? నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలే ఉన్నాడు. ఒట్టి ఊపిరి అన్నాడా, గట్టి ఊపిరి అన్నాడా? అంటే మన ఒట్టి ఊపిరి కలిగిన వాళ్ళమా, గట్టి ఊపిరి కలిగిన వాళ్ళమా? ఒట్టి ఊపిరి ఒట్టిదేనండి. ఏమన్నా మీ గురించి ఏంటండి ఆయన అంత గొప్పగా చెప్తున్నాడు ఏంటండి అన్నప్పుడు ఒట్టిదే సార్ అలాగే చెప్తాడు ఆయన. ఏదో నా మీద ఉన్న అభిమానం మీద అలాగే ఒట్టిదంటే ఏంటో తెలుసా అండి? ఏమి కాదండి, అది అంత అబద్ధం అండి అని అర్థం. ఏమీ లేదు సార్ అంటే ఒట్టిదనే పదాన్ని మనం ఎంత సింపుల్గా తీసుకుంటామో చూసారా. దేవుడు మాత్రం మన ఆయుష్కాలం ఒట్టిది అన్నాడు, గట్టిది అనలే. అయినా కానీ మనం ఇలా బ్రతికి బట్టగట్టుకొలుతున్నామంటే కారణం తెలుసా? నీతో దేవునికి పని ఉంది కనుక. నీతో దేవునికి పని ఉంది. ప్రయాణంలో వెళుతూ ఉంటాం, బళ్ళు మీద తిరుగుతూ ఉంటాం, బస్సుల్లో వెళుతూ ఉంటాం, కారులో వెళుతూ ఉంటామండి. ఎప్పుడైనా అండి బైక్ మీద వెళుతున్నప్పుడు వెనకాల వచ్చిన లారీ నీ మీద నుండి వెళ్ళకుండా ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. నడుచుకుంటున్నా వెళుతున్న నీ పైన నీ మీద నుండి వెళ్ళకుండా ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాయి బైకులు. ఏం కాదంటారా చెప్పండి. బస్సులో వెళుతున్న వాళ్ళు గోదావరిలో పడిపోయిన బస్సులు ఎన్ని చూసాం చెప్పండి. తగలబడిపోయిన నడి రోడ్డు మీద తగలబడిపోయిన బస్సులను చూసాం మనం. ఎప్పుడైనా అలా జరిగిందండి చెప్పండి. అందుకేనండి ఇలా అసలు నీ సన్నిధిని ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అన్నాడంటే నిజంగా మనం లేమండి. నిజంగా మనకి లేదండి ఆయుష్కాలం. బ్రతికేస్తున్నాం అంతే, బ్రతికేస్తున్నాం. మీకు మాట చెప్పమంటారండి. ఏమండి నేను ఒక వైద్యుడినండి, డాక్టర్ని. ఏమండి నాకు ఒక సర్టిఫికెట్ ఉంటుందండి. గవర్నమెంట్లో నేను ట్రైనింగ్ అయిన నేను ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఈ సర్టిఫికెట్ అండి ప్రతి 5 సంవత్సరాలకి నేను గవర్నమెంట్ మన హెడ్ ఆఫీస్ విజయవాడ వెళ్ళండి నేను రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నా మానసిక స్థితి బాగుంది, ప్రజలకు వైద్యం అందిస్తున్నాను, నేను బాగున్నానయ్యా, ఇదిగో మళ్ళీ నాది ఈ రెన్యువల్ చేయవయ్యా ఈ సర్టిఫికెట్ని. రెన్యువల్ అంటే ఏంటో తెలుసండి? చచ్చిపోతున్న ఈ సర్టిఫికెట్ని బతికించడం రెన్యువల్. లారీ సోదరులు చూడండి, డ్రైవర్లు రెన్యువల్ ఉంటుందండి. వాళ్ళ లైసెన్సు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, 2030 వరకు ఉంటుంది లైసెన్స్. 31వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇతను ఏం చేయాలి? వెళ్ళి నేను చాలా బాగున్నాను, ఫిట్గా ఉన్నాను, నేను నడపగలను లారీని, కాబట్టి నాకు లైసెన్సు రెన్యువల్ చేయండి అయ్యా, బతికించండి అంటామండి. అంటే ఏంటో తెలుసండి? దేవుడు కూడా మన ఆయుష్కాలాన్ని రెన్యువల్ చేస్తున్నాడు తెలుసండి. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నదన్న దేవుడు
మహాభక్తుడి ద్వారా ప్రకటించాడండి, మహాభక్తుడి ద్వారా తెలియజేశాడండి. అలాంటి ఆయుష్కాలము లేనట్టుగా బ్రతుకుచున్న మనము 365 సంవత్సరాలు రాగానే, మన జీవితకాలం, మన పుట్టినరోజు రాగానే మరొక రోజులోకి, లేకుంటే మన ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవిత కాలాన్ని దేవుడు రెన్యువల్ చేశాడు. ఎందుకు చెయ్యాలైనా? అంత అవసరం ఏముంది చెప్పండి? ఉంది కనుకనే ఈరోజు మన బ్రతుకం. ప్రియమైన వర్లారా, జాన్సన్ గారికి పని అయిపోయింది. నాయనా, నువ్వు బ్రతికిన దినాల 54, కానీ నువ్వు చేసిన పనులు మాత్రం 100 సంవత్సరాల కాలానికి సంబంధించిన పని చేసేసావు, ముగించేసావు. నీ ఆయుష్కాలం 54 అయినా 104 సంవత్సరాలు బ్రతికినట్టుగా నువ్వు నా కొరకు బ్రతికేసావు నాయనా, బ్రతికేసావు. చాలు, రెస్ట్ తీసుకో, దా వచ్చి నా దగ్గరకు వచ్చేయి అనండి. విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయాడండి. ఉన్న పళంగా వెళ్ళిపోయాడండి. ఏమండి, ఉన్న పళంగా మంచం పట్టు, పిల్లల్ని, భార్యని దగ్గర పెట్టుకుని, అరే నాకు అదిగో అక్కడ ఒక ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఒక పాస్తులు ఉన్నాయి, ఇవన్నీ పంచుకోండి అంటాం మనము లోకంలో ఉన్నవాళ్ళు. దగ్గరుండి మరీ చెప్తాం. ఏమండి, రిజిస్ట్రేషన్ చేసేస్తాం. కానండి అసలు కనీసం భార్యను చూడడానికి లేదు, పిల్లలతో మాట్లాడడానికి లేదు. ఏమండి, అటు నుంచి అటే ఏలియా గారు అగ్నిరథముల మీద వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడండి. అగ్నిరథముల మీద కొనుగోబడినట్టుగా వెళ్ళిపోయాడండి జాన్సన్ గారు. ఒక విచిత్రంగా అనిపించడం లేదా మనకండి? ఏమండి ఆయనైనా మనం వెళ్ళవలసిన వాళ్ళమైనా? మీకు మాట చెప్తానండి. నేనండి చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని. జాబ్ రాకముందు నల్లజర్లలో ఉద్యోగం చేసుకునేవాడిని. తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల నేను నిడదవోల్లో ఉన్నప్పుడు ట్రైన్కి వచ్చి తాడేపల్లిగూడెం నుంచి బస్సు నుండి బస్కి ఎక్కి నల్లజర్ల వచ్చేవాడిని అండి. బాగా వినాలి. ఒకరోజు బస్సు మిస్ అయిపోయిందండి నాకు. డైలీ సర్వీస్ కదా. అరే బస్సు వెళ్ళిపోయింది నల్లజర్ల ఎలాగా అని బాధపడుతున్నప్పుడు ఒక ఆటో కనపడితే ఆటో ఎక్కానండి. ఆటో సర్వీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళండి, డ్రైవర్ సీటు పక్కన కూర్చున్నానండి. పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ కూర్చున్నాను, ఫుల్ అయిపోయింది, ఆటో ఫుల్ అయిపోయింది. ఒక ఆయన వచ్చండి, సిగరెట్ కాల్చుకుని పక్కకు వెళ్ళి సిగరెట్ కాల్చుకుని నా దగ్గరకు వచ్చాడు. సార్, ఇక్కడ నేను కూర్చున్నానండి ఈ సీట్లో అనగానే, అయ్యో మీరు కూర్చున్నారా ఈ సీట్లో, సరేలేండి అని దిగిపోయినండి నేను. మీరు బాగా వినాలి. దిగిపోయిన తరువాత అండి ఆయన ఎక్కి కూర్చున్నాడు, ఆటో వెళ్ళిపోయిందండి. నేను వెనకాల ఆటోలో కూర్చున్నాను. ఏమండి, ఎవరి సీటులో నేను కూర్చున్నానో ఆ వ్యక్తి ఎదరికెళ్ళాక చచ్చిపోయాడండి యాక్సిడెంట్లో. వీటికి ఎంతమంది వెనకాల ఉన్న వాళ్ళు క్షేమంగా ఉన్నారు, డ్రైవరు క్షేమంగా ఉన్నాడు, కానీ ఎదరికి వెళ్ళాక ఆ ఆటో ఏమైంది, యాక్సిడెంట్ అయిందండి. ట్రాక్టర్ గుద్దేసింది. అతను మాత్రమే చనిపోయాడండి. ఒకవేళ అతని ప్లేస్లో నేనుంటే, నేనే కదా కూర్చున్నాను ఆ సీట్లో, అంతే కదమ్మా? ఏమండి, అతని ప్లేస్లో ఇటు విగత జీవుడిగా పడున్నాడండి. తల పగిలిపోయి అద్దాలు గుచ్చిపోయి. ఇక్కడ ఏంటి నాయన, వెంటనే ప్రార్థన చేసుకున్నానండి. ఉన్న పళంగానే, నా మీద ఏదో నాతో నీ పని ఏదో ఉంది, నాతో పని ఉంది నీకు, కాబట్టి నన్ను ఉంచావు అనుకున్నానండి. నిజంగా ఆలోచించండి. ఏమంటే జాన్సన్ గారు చనిపోయారు అనుకుంటున్నాం కదా. ఏమంటే ఆయన ప్లేస్లో మనల్ని ఊహించుకోండి. మనకేం గుండెపోటు రాదండి, మనకి గుండె ఉంది. ఏమండి, మనకి గుండె ఉంది, అది మెత్తని గుండె. మనము నిద్రపోతున్నాం కదా అనుకుని, ఇదిగో వీడు నిద్రపోతున్నాడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు, కనీసం ఒక గంట సేపు అన్న పడుకుంటాను అనుకుంటుంది గుండె. ఏమండి, గంట సేపు అన్న రెస్ట్ తీసుకుందాం అనుకుంటుందా? అనుకోదండి. లబ్. ఏమండి, పని చేస్తున్న మిషను, యంత్రము, బయట పని చేస్తున్నటువంటి ఒక మిషను లేకుంటే ఒక యంత్రం అండి నిరంతరము పని చేస్తుందా, లేదా అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తాయా? అంతే చెప్పాలి. కంప్లైంట్స్ వస్తాయి రావా? ఏమండి, నొట్లు అరిగిపోనియను, ఏంటి రాడ్లు అరిగిపోనియను, పళ్ళు అరిగిపోనియను. ఏమండి అలాగేనండి మన గుండె కూడా కంప్లైంట్ వస్తుందండి. ఖచ్చితంగాను మన గుండెకు కంప్లైంట్ వస్తుంది.
రాసేసుకోవాలి మీరు. ఎందుకో తెలుసా? అదొక మిషన్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. ఒక మిషన్ లాగా పనిచేస్తున్నది. ఏ యంత్రమైనా పనిముట్టైనా ఖచ్చితంగా కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చే ముందు దేవుని కొరకు బ్రతికితే ఎంత బాగుంటుంది చెప్పండి. చచ్చిపోయాండి దేవుని కొరకు బ్రతికినా చనిపోతాము, బ్రతకకపోయినా చనిపోతాము. మొత్తానికి చావు అనేది తథ్యం. అలాంటిదే దేవుని కొరకు బ్రతికి చనిపోతే, దేవుడి గురించి బ్రతికి చనిపోతే మరో జీవితానికి, మరో లోకానికి ఆహ్వానం అండి. మరో లోకానికి ఆహ్వానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక తెస్సలోనిక మొదటి పత్రిక. ఏమండి, ఇది ఒక మున్సిపాలిటీ అండి. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఏలూరు లాంటి పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు ఇది గ్రీస్ దేశంలో. తెస్సలోనిక అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో పరిశుద్ధుల సంఘం ఉంది. పౌలు గారు చూస్తేనేమో జైల్లో ఉన్నాడు. పౌలు గారు చూస్తే జైల్లో ఉన్నాడండి, క్రీస్తు ఖైదీగా ఉన్నాడు. ఏమండి, ఈయనకు ఒక సమాచారం అందిందండి. ఏంటో తెలుసా? తెస్సలోనికలో ఉన్న సంఘంలో సంఘస్థులు ఎవరో చనిపోయాడండి. పరిశుద్ధులు ఎవరో చనిపోయాడు, సహోదరు చనిపోయాడు. చనిపోయినప్పటికీ సంఘమంతా బోర్ని ఏడుతూ మొదలెట్టింది. సంఘమంతా ఏడుస్తాం కదండి, మానవ సహజం కదండి, ఏడుస్తాం కదా. ఒక్కసారి ఈ మాట పౌలు గారి చెవికి వెళ్ళిందండి. చనిపోయాడు ఆయన. అయ్యయ్యో, సంఘం చూస్తేనేమో బోర్ని ఏడుస్తున్నారండి, సంతాపపడుతున్నారండి అని బాధపడ్డాడు. ఎవరో చెప్పారు ఆయనకి. ఒక పత్రిక రాశాడండి ఆ సంఘానికి. ఆ సంఘానికి ఒక పత్రిక రాస్తూ 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, అబ్బా ఎంత బాగా మాట్లాడండి. సహోదరులారా అంటే ఎవరు తెలుసా? ఆ సంఘములో ఉన్న పరిశుద్ధుల క్రైస్తవులు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు వలె దుఃఖపడుకుండు నిమిత్తము, నిరీక్షణ లేని ఇతరులు వలె దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు, నాకు ఇష్టం లేదు. సహోదరులారా, ఏంటి నిరీక్షణ లేని ఇతరుల వారే? మనకు నిరీక్షణ ఉందండి? క్రైస్తవులుగా నిరీక్షణ ఉందా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం అంటే కదా. పరలోకం ఉందని నమ్మాము, యేసుక్రీస్తు ఉన్నారని నమ్మాము, ఆయనే మనల్ని రక్షిస్తారని నమ్మాము, పరలోకంలో తండ్రి ఉన్నాడని నమ్మాము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాము. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము ఉన్నవి అనుటకు రుజువు అనుకుని నమ్మం మనం కదా. అంతే కదా. క్రైస్తవులుగా ఇన్ని నమ్మం మనం. కానీ నిరీక్షణ లేని అన్యజనులు, దేవుని నమ్మని వారు, క్రీస్తు ఎరుగని వారు వలె మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? దుఃఖపడకుండు నిమిత్తము అన్నాడంటే దుఃఖపడుతున్నాడని అర్థం, దుఃఖపడుతున్నారని అర్థం. ఏడుస్తున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారయ్యా? ఎవరో సంఘంలో చనిపోయాడు, మంచి వ్యక్తి, మంచి ఆయన. ఆయన గూర్చి బాధపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు ఎందుకు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్నవారు, మరణించుచున్న వారిని గూర్చి అనొచ్చు కదా. బాగా ఆలోచించండి. మరణించుచున్న వారిని గూర్చి, లేకపోతే ఇంకేం పదాలు ఉంటాయండి? చచ్చిపోయిన వారిని గూర్చి అనొచ్చు కదండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట ఏమా ఎవరికి ఇష్టం లేదు? మాకు ఇష్టం లేదండి. ఆయనకి ఇష్టం లేకపోతే ఏంటండి చెప్పాలా? చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పాలి. మీకు విషయం తెలుసండి, ఇక్కడ నిద్రించుచున్నాడు అంటున్నాడు కానీ చనిపోయాడు అని అంటలేదు. ఏమంటే మనం సాధారణంగా పడుకున్నాం అనుకోండి, అలసిపోతాం. కష్టపడిచిన వాళ్ళు అలసిపోయి పడుకుంటాం రాత్రిపూట కదా. ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటే సుబ్బారావు గారు వచ్చారు అనుకోండి, అమ్మ మరి వెంకట్రావు గారు లేరమ్మా అన్నప్పుడు మా ఆయన గారు నిద్రపోతున్నారండి అంటామండి. అవునా, అయితే పొద్దున్నే వస్తానమ్మా అంటాడు. అంటే ఏంటి? నిద్రపోతున్నవాడు లేస్తాడానే కదా.
అంతేనా? ఏమండి మా ఆయన గారు చచ్చిపోయాడని అంటదా? అంటదా? అన్నదు. ఎందుకంటేనండి నిద్రపోతున్నాడు, ఎప్పటికైనా లేస్తాడు నిద్రపోయినవాడు. ఎంత మంచి మాట, ఎంత జ్ఞానాన్ని చెప్పాడు చూడ పౌలు గారు. చచ్చిపోయాడు అనుకుంటున్నారా మీరు? చనిపోయాడు అనుకుంటున్నారా? నిద్రించుచున్నారు వాళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళంతా నిద్రపోతున్నారు. మీకు తెలీదా అనండి? ఈ నిద్రించుచున్న వాళ్ళు ఎప్పటికైనా లేస్తారన్న సంగతి తెలియజేస్తూ ఆ కింద పదాలు చూడండి ఎంత బాగా మాట్లాడాడు. అమ్మ బాబో, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని, ఏమండి చూసారండి? అంటే అసలు మనకున్న నిరీక్షణ ఏంటి? చనిపోయినా మరలా బ్రతుకుతాము, యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతికిస్తాడు, లేపుతాడు అనే కదా. నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను? ఎన్నోసార్లు మీకు మాట్లాడాను నేను. ఎందుకయ్యా ఏడుస్తున్నారు మీరు నిద్రపోతున్నవారు? శాశ్వత కాలం మనకు కనపడనట్టుగా, ఇక మనం చూడనట్టుగా, ఏదో ఇతరుల వల్ల, ఎందుకు నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏడుస్తున్నారు? యేసుక్రీస్తుని చూడు ఒకసారి. ఆయన చనిపోయి తిరిగి లేచాడా లేదా? 3వ దినాన లేచాడు. అలాగే మనలను కూడా ఆయన 2వ రాకడలో మనలను కూడా లేపుతాడయ్యా, లేపుతాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. మనకంటే గొప్పగా బ్రతికి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరలా మనకి కనపడ్డు, మరలా మనం చూడలేమని మీరు అనుకుంటున్నారా? ఎంత అమాయకులారా మీరు నిజంగానో. అందుకని నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. చూడండి, అదే 18 వచ్చిన చూడండి, అది 18 వచ్చిన చూడండి. అదే కాబట్టి అమ్మా, ఈ మాటల చేత ఒకనినొకడు, ఇంకా పైకి చదవండి అమ్మా, 13 చదవండి, ఇంకా పైకి 17 చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకోండి. ఆదరణ కూడిక. చనిపోయిన వాళ్ళ గురించి ఏం పెట్టుకుంటాం మనం? ఆలోచించండి. ఆదరణ కూడికని పెట్టుకొని ఈ మాటలే చెప్పుకోవాలండి బాబు, ఈ మాటలే చెప్పుకోవాలి. అందుకనే ఆదరణ కూడిక, ఆదరణ సభను పెట్టుకుంటాం మనం. చూసారా? ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఏముందయ్యా, ఏముంది చెప్పు? మనము కూడా వారి వల్ల వెళ్ళిపోవాలి. ఒకరోజు వాళ్ళ వల్ల వెళ్ళిపోవాలి మనం. ఈ భూమి మీద మనిషి శాశ్వతమా? కానీ చనిపోయే ముందు దేవుని కొరకు బ్రతికి చనిపోవాలని ఒక ఆలోచన ప్రతి మనిషి మదిలో మెదలాలి. ప్రియమైన వాళ్ళారా, మెదలాలి. ఏమండి, చిన్న మాట చూపించి ముగించేస్తానండి. దావీదు గారు ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. చూడండి, 2 సమూయేలు 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 సమూయేలు 12వ అధ్యాయము ఏమండి 17వ వచనం నేను చెప్తాను చూడండి. ఇక్కడండి దావీదు గారు తప్పు చేశాడు. ఏమండి, భర్తను చంపించాడు. ఏమండి, భర్తను చంపించి తన భార్యను ఇతను దావీదు భార్యగా చేసుకున్నాడు. మనందరికీ తెలుసు కదండి, బెత్షెబనా ఆవిడ పేరు. ఏమండి, బెత్షెబ, అంతే కదమ్మా. ఇదంతా జరిగేటప్పటికి దేవుడు ప్రవక్తను పంపించాడు, నాతాను గారిని పంపించాడు, ఒక కథ చెప్పించాడు. ఎవడవో కాదు అతను నువ్వే అన్నాడు. ఏమండి, వాడెవడో కాదు నువ్వే అనేటప్పటికీ దావీదు గారికి వణుకొచ్చేసింది. ఇదంతా జరుగుతుంది, ఈ క్రమం అంతా తెలుసు. దేవుని కోపము దావీదు పైకి వచ్చేసింది. ఏమండి, వచ్చేసినప్పుడు ఏమండి బత్షెబకి ప్రెగ్నెంట్ అయ్యింది, బిడ్డ పుట్టాడు. బాగా వినాలి.
ఏమండి, గర్భవతి అయ్యింది, బిడ్డ పుట్టాడు. బిడ్డ అనారోగ్యంతో ఉండడం మొదలుపెట్టాడు. బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు, బాగాలేదు పరిస్థితి. దేవుని కోపం రగిలిపోతుంది కదా దావీదు మీద. రగిలిపోయే క్రమంలోనండి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, బిడ్డను బ్రతికించిన ఆయన అని. ఎవరో దావీదు గారు. బిడ్డను బ్రతికించిన ఆయన, బిడ్డను బ్రతికించని ఉపవాసం ఉండి గోనుబట్ట కట్టుకుని ఏమండి పస్తులుండి ప్రార్థన చేస్తున్నాడు. అయినా ప్రార్థన దేవుడు ఆలకించలేదు. బిడ్డ చచ్చిపోయాడండి. బిడ్డ చనిపోయాడండి. బిడ్డ చనిపోయినప్పుడు అండి ఏం జరిగిందో ఒకసారి చూడండి 17 నుంచి చదవండి, 16 నుంచి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతా నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. లేపుదామని చూస్తున్నారండి పాపం పనివాళ్ళు, కానీ నేను భయం, ఎందుకంటే రాజుగారు కదా, భయం. ఏమండి భయము. బిడ్డ చనిపోయాడండి. బిడ్డ చనిపోయేటప్పటికి అయ్య బాబు బిడ్డ చనిపోయాడు, దావీదు గారికి ఈ మాట నేను ఎలా చెప్పాలో రాజుగారికి అని పనోళ్ళు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందని, కోపగించుకుంటాడేమో, ఇంకేదైనా చేస్తాడేమోనని భయపడిపోతున్నారు వాళ్ళు. భయపడిపోతుంటానండి ఆ సణుగులు ఆటలో ఆ మాట దావీదు చెవిని పడిందండి. ఈ గొనుక్కుంటారు కదండి, బిడ్డ చనిపోయాడని. దావీదు గారు వినపడేటప్పటికి దావీదు గారు అడుగుతున్నాడు, నా బిడ్డ చనిపోయాడా అని అడిగాడు. చనిపోయాడండి అయ్యగారు, చనిపోయాడు. వెంటనేనండి అప్పటి వరకు ఉపవాసం ఉన్నాడు, అప్పటి వరకు గోనుబట్ట కట్టుకున్నాడు, బూడిద జల్లుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు, పస్తులు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. వెంటనే వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి ఏమండి నాకు అన్నం పెట్టండి ఆకలేస్తుంది అన్నాడు. ఇటు పక్కనే బిడ్డ శవం పెట్టుకుని ఆకలేస్తుంది అన్నం పెట్టండి నేను భోజనం చేస్తానని భోజన బల్ల దగ్గరకు వచ్చేసాడు. మీకు అర్థమవుతుందండి? ఏంటి దావీదు గారికి అయినా పిచ్చి పట్టిందా ఏంటి? బిడ్డ బాగాలేనప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలు చేశాడు, చచ్చిపోయిన తర్వాత అన్నం పెట్టండి భోంచేస్తానంటున్నాడు ఏంటని. ఏమండి మొత్తం ఆ పనులు మాత్రం ఈయన పైన సనుగుకున్నారండి. సనుగుని ఉన్నప్పుడు అండి ఆ దావీదు గారు మాట్లాడిన సమాధానం చూడండి ఎలా ఉందో. చూడండి 16-18 నుంచి చదవమ్మా. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినలేదు. కొంచెం ఎంగిలి పడండి అయ్య గారు, కొంచెం భోంచేయండి అన్నయ్య గారు అంటూ ఉంటాం మనం, అంతే కదా. గంజి నీళ్ళు తాగండి అంటాం కదా. అసలు మా మాటలు ఖాతరు చేయలేదే. ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను ఒకవేళ హాని చేసుకుంటాడేమో. ఎర్రి కేకలేసేసి గోడను గుట్టేసుకుంటాడేమో, తలని ఎర్రి కేకలేసేసి తలని బాధేసుకుంటాడేమో, లేదా కత్తితోటి పొడి చేసుకుంటాడేమో అని ఒక భయం పని వాళ్ళకి. దావీదు సేవకులు బిడ్డ చనిపోయినన్న సంగతి అతనితో చెప్పవచ్చురు, కానీ ఎవరు సాహసించలేదండి. అయితే దావీదు గారి సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా సేవకులను అడగగా వారు చనిపోయినని చెప్పారు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము సెంటు పూసుకుని మంచి వస్త్రాలను ధరించాడు. యెహోవా మందిరము ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేసెను. ఆ సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి తన కొరకు ఏడ్చావు, కానీ
అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవు ఎలాగూ చేయుట ఏమని మొత్తం మీద బయట పెట్టేశారండి. వాంతి చేసుకున్నారండి. అడగాలనుకున్నారు, అడిగేశారు దావీదు గారిని. ఏంటండి అయ్యగారు, అసలు ఏంటి రాజుగారు, మీరు చనిపోయినప్పుడు చనిపోకముందేమో ఉపవాసం ఉన్నారు, చనిపోయిన తర్వాత ఏమో భోజనం చేసేస్తున్నారు, ఏంటండి అసలు మీకు ఏమైనా మెంటలా ఏంటి? నేను మత్తిపోయిందా మీకు? చాలామంది ఏమనుకుంటామండి, శవాన్ని పక్కన పెట్టుకుని తినేస్తున్నారేంటి అనుకుంటాం లేదా? ఏమండి మీకు మాట చెప్తానండి. జైశల్ గారి దగ్గరికి మొన్న వెళ్ళాం కదండి, మోదవలసి వెళ్ళాం కదా మేము, ఉదయ్ గారు. ఏమండి జైశల్ గారు నిజంగా అండి భోజనాలు ఏర్పాటు చేసాడండి. వచ్చిన వాళ్ళకి. ఏమండి ఏంటండి నిజంగా అండి అసలు చూసారా, బైబిల్ అండి, బైబిల్ని పాటించాలి అంటే గట్స్ ఉండాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, చదవండి. ఇంకేమన్నాడు? అతడు ఏమి సమాధానం అండి, ఈ ప్రపంచం నేర్చుకోవాలండి. దావీదు గారు ఇచ్చిన సమాధానం ఈ ప్రపంచానికి తెలియాలి. అతడు బిడ్డ ప్రాణముతో ఉండగా దేవుడు నా యందు కనికరిస్తాడేమోనని, వాణ్ణిని బ్రతికిస్తాడేమోనని నేను ఉపవాసముండి వచ్చుచుండిని. ఇప్పుడు చనిపోయాను కదా, నేనెందుకు ఉపవాసం ఉండాలి? వాడిని మరలా తిరిగి రప్పించగలనా? చూసారండి ఎంత మంచి జ్ఞానాన్ని బోధించాడు. చూసారా దైవ జ్ఞానాన్ని. నేను వాడి వద్దకే వెళ్ళాలే తప్ప మరలా అతడు మళ్ళీ రాడు. చూసాడండి ఎంత మంచి మాట చెప్పాడు. ఏంటి, నేను ఉపవాసం ఉన్నాను, అయిపోయింది, కథ ముగిసిపోయింది, నా బిడ్డ చనిపోయాడు, నేను ఉపవాసం ఉండి ఏడ్చిన ఏ సంగతి ఏంటి, ఏ లాభం? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా చనిపోయిన వారి యొద్దకు వెళ్ళాలే తప్ప, చూసారా, నేను వాడి యొద్దకే వెళ్ళాలి, నేను వాని యొద్దకే వెళ్ళాలి అన్నాడా లేదా? అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచానికి తెలియాలండి. ప్రపంచానికి ప్రతి ఒక్కరికి తెలియవలసిన జ్ఞానము ఏంటో తెలుసా, నీతి ఏంటో తెలుసా? చచ్చిపోతాము ఏదో ఒక రోజు, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మహా జ్ఞాని అండి దావీదు గారు. నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ సఫలపరిచాడు. ఏమండి ఏంటండి నిజంగాను, నేను వాని యొద్దకే వెళ్ళిపోవాలి తప్ప వాడు రాడు కదా, నేను ఎందుకయ్యా నేను ఉపవాసం ఉండాలి? భోజనం పెట్టారండి అక్కడ. నిజంగా అండి ఆశ్చర్యం వేసిందండి నాకు. బైబిల్ అంటే ఇది కదా, బైబిల్ అంటే ఇదే కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పటికైనా మనం వెళ్ళవలసిన వాళ్ళమే. ఒక జాన్సన్ విక్టర్ గారి స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. మనం వెళ్ళమా? ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన ఈ లోకాన్ని విడిచిపెట్టేలోగా దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏ సత్క్రియలు చేయమని నీ కొరకు ఉంచాడో, నీ ఆయుష్కాలాన్ని భూమి మీద, ఆ ఆయుష్కాలం అంతా దేవుని కొరకు కరగదీయాలి, దేవుని కొరకు ఆవిరైపోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఒక కన్న తండ్రి, నాయన తండ్రి, మీ ప్రియకుమారుడు, మీ బిడ్డ నాయన జాన్సన్ విక్టర్ గారి మరణం మా అందరికీ గుణపడటం తండ్రి. ఏదో ఒకరోజు మేము కూడా వెళ్ళవలసిన వాళ్ళమే. వెళ్ళే ముందు నాయన మా ఆయుష్కాలం అంతా మీ సేవలో పరితపించి నాయన అరిగి కరిగి నాయన ఆయుష్కాలం అంతా కూడా నాయన మీ కొరకు నాయన దారబోసి మీరున్న లోకానికి రావడానికి మేము సిద్ధపడడానికి నాయన మాకు తగిన జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి తండ్రి. నాయన ఈ సంఘాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. మరి ఉదయ్ భాస్కర్ గారు నాయన నిజంగా నిర్విరామముగా నీ కొరకు నాయన అహర్సలు అహిర్నిశలు కష్టపడుతూ సుదూర ప్రాంతాలు, ఒకవైపు ఉద్యోగం అనుకుండా, ఒకవైపు నీ పనిలో నిమగ్నమైన ఆయన కష్టపడుతున్న తీరును చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తండ్రి. తోడుగా ఉండి నడిపించండి ఆ బిడ్డకి నాయన. కుటుంబాన్ని దీవించండి నాయన.
సంఘ బిడ్డలందరినీ దీవించమని యేసు వారి పరిశుద్ధ నామముని ప్రార్థనలోకి ఇచ్చున్నాము తండ్రి. ఆమె మీ అందరికీ ఉన్నది.